గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ఊరువాడ. రుణమాఫీకి రేషన్ కార్డు నిబంధనపై సీఎం రేవంత్ క్లారిటీ ఇచ్చారు. పాస్బుక్ ఆధారంగానే కుటుంబానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ వస్తుందన్నారు. రైతు కుటుంబాన్ని గుర్తించేందుకే రేషన్ కార్డు నిబంధన పెట్టామని వివరణ ఇచ్చారు. ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందని గుర్తు చేశారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. ఇప్పుడు రుణమాఫీకి రేషన్ కార్డుకు లింక్ పెట్టారని, 10 ఏళ్ల నుంచి తెలంగాణలో రేషన్ కార్డులు ఇవ్వలేదని అన్నారు. రుణమాఫీ ఎగ్గొట్టేందుకే అనేక షరతులు పెట్టారని విమర్శించారు. బ్యాంకులు పాస్బుక్లు చూసి రుణం ఇచ్చాయని, అయితే రేషన్ కార్డు చూసి రుణం ఇవ్వలేదన్నారు హరీష్ రావు. బ్యాంకులకి లేని షరతు ప్రభుత్వానికి ఎందుకని ప్రశ్నించారు. కోతరి పెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు హరీష్ రావు. లోన్ కంటే రుణమాఫీ గైడ్లైన్స్ దారుణంగా ఉన్నాయన్నారు. రుణమాఫీ మార్గదర్శకాలపై విపక్షాలదే దుష్ప్రచారమన్నారు ధరణి కమిటీ చైర్మన్ కోదన్ రెడ్డి. రుణమాఫీ చేసేది ప్రజల సొమ్ముతో కాబట్టి అది దుర్వినియోగం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. రైతులను రెచ్చగొట్టేందుకు ప్రతిపక్షం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కుటుంబ వివరాల కోసమే రుణమాఫీకి రేషన్ కార్డు తప్పనిసరి చేశామన్నారు. బండి సంజయ్కి మంత్రి పొన్నం ప్రభాకర్ బహిరంగ లేఖ రాశారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తగిన కేటాయింపులు జరపాలని కోరారు. కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ సర్కారు మద్దతుంటుందని తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని, శాతవాహన యూనివర్సిటీకి 200 కోట్లు ఇవ్వాలని కోరారు పొన్నం. హుస్నాబాద్ లో మెడికల్ కాలేజ్ మంజూరు చేయాలన్నారు. మజ్లీస్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తారని, లేదంటే బీజేపీకి బీఆర్ఎస్ బయట నుంచి మద్దతిస్తుందని మీడియాలో వార్తలు వస్తున్నాయన్నారు. ఈ వార్తలపై బీఆర్ఎస్ నాయకత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. ఆరోగ్యశ్రీపై అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు జారీ చేశారు. రేషన్ కార్డుతో ఆరోగ్యశ్రీ కార్డుకి లింక్ పెట్టొద్దని చెప్పారు. తెలంగాణలో అందరికీ ఆరోగ్యశ్రీ కార్డ్స్ ఇవ్వాలని, ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలని ఆదేశించారు. ప్రోటోకాల్ కు కాంగ్రెస్ పుట్టినిల్లు అన్నారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. హరీష్ రావు, కేటీఆర్ కు ప్రోటోకాల్ అంటే తెలీదన్నారు. రేవంత్ పై మాట్లాడే హక్కు మీకు లేదని చెప్పారు. పార్టీలు మారడం పరిపాటిగా మారిందని, ప్రజలు పెద్దగా పట్టించుకోవడం లేదన్నారు జగ్గారెడ్డి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ జరిగింది. కేబినెట్ లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కొత్త ఇసుక పాలసీకి కేబినెట్ ఆమోదించింది. పౌర సరఫరాల శాఖ 2,000 కోట్ల రూపాయల రుణం తీసుకునేందుకు ప్రభుత్వ గ్యారంటీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై అనేక సందేహాలున్నాయన్నారు పార్థసారథి. ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలే అమలు చేయలేదన్నారు. ఎవరితో చర్చించకుండానే చట్టాన్ని తెచ్చారని, ఈ చట్టం వల్ల రైతులు ఆందోళనకు గురయ్యారని తెలిపారు. తెలంగాణను మీ సొంత రాష్ట్రంగా భావించి పనిచేయాలని ఐఏఎస్ అధికారులకి సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వానికి కళ్ళు చెవులు మీరే అన్నారు. 6 గ్యారంటీలను పారదర్శకంగా అమలు చేసే బాధ్యత కలెక్టర్స్దే అని చెప్పారు సీఎం. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో తిరగాలని సీఎం సూచించారు. తెలంగాణలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లు చేస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. స్వయం సహాయక సంఘాలకు 480 కోట్ల రూపాయలు ఇస్తామన్నారు. బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించామని, మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నామని ఆయన తెలిపారు. రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ ట్వీట్ చేశారు. అన్నం పెట్టే రైతును అప్పుల ఊబి నుండి ఆశల సాగు క్షేత్రం వైపు నడిపించే బృహత్తర సాహసమే రైతు రుణమాఫీ పథకమన్నారు సీఎం. నాడు మన్మోహన్ సింగ్, నేడు ప్రజాప్రభుత్వం పాలనలో రైతులకు రుణమాఫీ చేస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీదే అన్నారు సీఎం రేవంత్. వైసీపీ నేత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను సొంత పార్టీలోనే ఇబ్బందులు పడ్డానని చెప్పారు. వైఎస్ఆర్పై ఉన్న అభిమానంతో తాను అన్నింటినీ ఓర్చుకున్నానని చెప్పారు. కొందరు తనపై కావాలని దుష్ప్రచారం చేయించారని మండిపడ్డారు. త్వరలో అన్ని విషయాలు బయటపడతానన్నారు బాలినేని. అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ని కలిశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ కి పిటిషన్ ఇచ్చారు. వారిపై అనర్హత వేటు వేయాలని కోరారు. అయితే ప్రోటోకాల్ ఉల్లంఘనలపై స్పీకర్ కి ఫిర్యాదు చేశారు. ప్రోటోకాల్ పాటించేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని విన్నవించారు బీఆర్ఎస్ నేతలు. పార్టీ ఫిరాయింపులను స్పీకర్ దృష్టికి తీసుకువెళ్లినట్లు కేటీఆర్ తెలిపారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం 3 నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలన్నారు. పార్టీ మారిన 9 మంది ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేశామన్నారు. స్పీకర్ పై తమకు విశ్వాసముందన్నారు. అనర్హతపై నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నామని కేటీఆర్ అన్నారు.
రుణమాఫీ అమలులో కాంగ్రెస్ మరోసారి రైతులని మోసం చేసిందని ఆరోపించారు బీజేపీ ఎంపీ డీకే అరుణ. రేషన్ కార్డు ఉంటేనే మాఫీ చేస్తామంటూ లేనిపోని కండిషన్స్ పెడుతున్నారన్నారు. ఎన్నికలకు ముందు మోసపూరిత హామీలతో ఓట్లేయించుకున్నారని, ఇప్పుడు అమలు చేయమంటే మార్గదర్శకాల పేరుతో మమ అనిపించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందా లేదా అనే ప్రశ్న ప్రజల్లోనే వస్తుందన్నారు బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. రుణమాఫీ చేస్తే సంతోషమే అన్నారు. ప్రతి సంక్షేమ పథకానికి ప్రభుత్వం రేషన్ కార్డు ప్రామాణికమంటోందని, కానీ ఇప్పటి వరకు ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ప్రభుత్వం ఇవ్వలేదన్నారు ప్రభాకర్. కేసీఆర్ పిటిషన్పై విచారణ ముగించింది సుప్రీంకోర్టు. విద్యుత్ కమిషన్ చైర్మన్ నరసింహారెడ్డి స్థానంలో కొత్త వారిని నియమించాలని సీజేఐ ఆదేశించింది. కొత్త నోటిఫికేషన్ అవసరం లేదన్నారు. అయితే కొత్త జడ్జి ప్రకటనకు సమయం కోరింది తెలంగాణ ప్రభుత్వం. సుప్రీంకోర్టు సీజేఐ ఆదేశాలతో విద్యుత్ కమిషన్ నుంచి తప్పుకుంటున్నట్లు లేఖ విడుదల చేశారు జస్టిస్ నరసింహారెడ్డి. తాను పక్షపాత ధోరణితో వ్యవహరించలేదన్నారు. 2 రోజులకోసారి ప్రెస్ బ్రీఫింగ్ ఏర్పాటు చేశామన్నారు. విచారణ బహిరంగంగా జరగాలి కాబట్టే పబ్లిక్ నోటీస్ ఇచ్చామని వివరించారు. న్యాయ వ్యవస్థ ప్రతిష్టను కాపాడేందుకు కమిషన్ నుంచి తప్పుకుంటున్నానని జస్టిస్ నరసింహారెడ్డి తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు బాబు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో చంద్రబాబు సమావేశం కానున్నారు. ఈ నెల 23న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో చంద్రబాబు ఢిల్లీ టూర్ ప్రాధాన్యత సంతరించుకుంది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, తలశీల రఘురాం, ఆర్కే, సజ్జల, దేవినేని అవినాష్ కు ఊరట లభించింది. ఈ నెల 23 వరకు వారికి ముందస్తు బెయిల్ పొడిగించింది హైకోర్టు. అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులో వైసీపీ ముఖ్య నేతలతో పాటు మొత్తం 58 మందిపై కేసులు నమోదయ్యాయి. అంగన్వాడీలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పదవీ విరమణ పొందే అంగన్వాడీ టీచర్కి 2 లక్షలు, సహాయకులకి ₹1,00,000 చొప్పున రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తామని తెలిపారు మంత్రి సీతక్క. అంగన్వాడీ సిబ్బందికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామన్నారు మంత్రి. తెలంగాణ సచివాలయంలో ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడింది. దీంతో పలు శాఖల్లో సేవలు నిలిచిపోయాయి. పెండింగ్ బిల్లులు ఉండడంతో నెట్ సేవలు నిలిపివేశారు. నిపుణుల నెట్వర్క్ కు కోట్లలో బకాయిలున్నట్లు తెలుస్తోంది. సీఎం దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లేందుకే ఇంటర్నెట్ సేవలు నిలిపివేసినట్లు చర్చ జరుగుతోంది. కుకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ కి పాలాభిషేకం చేశారు అభిమానులు. రమేష్ పుట్టినరోజు సందర్భంగా జూబ్లీ హిల్స్ లోని ఆయన ఇంటికొచ్చి వేద పండితులు ఆశీర్వచనం ఇచ్చారు. తుమ్మిడిహట్టి దగ్గర నీటి లభ్యత లేకపోవడం వల్లే ప్రాజెక్టును మరో చోట నిర్మించారనే విషయంలో వాస్తవం లేదన్నారు కేంద్ర జలవనరుల శాఖ సలహాదారు బెదిరే శ్రీరామ్. మహారాష్ట్రలో ముంపు కారణంగానే గత ప్రభుత్వం ప్రాజెక్టును మరో చోటుకు మార్చిందన్నారు. కాళేశ్వరం కమిషన్ కి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో ఈ విషయాన్ని చెప్పినట్లు ఆయన తెలిపారు. విజయసాయిరెడ్డిపై ఆరోపణలు చేశారు టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి. మదన్ మోహన్ అనే వ్యక్తి విజయసాయిరెడ్డికి ₹1,60,00,000 ఇచ్చారని చెప్పాడని, అంత పెద్ద మొత్తం ఎందుకు ఇచ్చారో వివరించాలన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగి కాబట్టి సెంట్రల్ విజిలెన్స్ తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. విల్లా కొనుగోలు అంశాన్ని విచారిస్తే అక్రమాలు బయటకొస్తాయన్నారు టీడీపీ నేత ఆనం. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై విరుచుకుపడ్డారు బీజేపీ నేత భానుప్రకాష్. మీడియా మిత్రులతో అమర్యాదగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పార్లమెంట్ సభ్యుడిగా ఉంటూ ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడతారా అని ప్రశ్నించారు. తన మాటలపై విజయసాయిరెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు భానుప్రకాష్. హీరో రాజ్ తరుణ్ కి నార్సింగి పోలీసులు నోటీసులు ఇచ్చారు. లావణ్య ఫిర్యాదుతో రాజ్ తరుణ్ పై కేసు నమోదు చేసిన పోలీసులు ఎల్లుండిలోపు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఈ కేసులో ఇప్పటికే లావణ్యను పిలిచి విచారించారు పోలీసులు. డ్రగ్స్ కేసులో A14 గా రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ సింగ్ ని చేర్చారు పోలీసులు. అమన్ ను హైదరాబాద్ లోనే పట్టుకున్నామని, పాజిటివ్ వచ్చిన వారిపై కూడా కేసు నమోదు చేశామన్నారు. 5 నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. గుడివాడ వైసీపీ ఆఫీసులో మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఫ్లెక్సీలని ధ్వంసం చేశారు. శరత్ థియేటర్ హక్కుదారులతో పాటు కబ్జాల కారణంగా పేద మధ్యతరగతి వర్గాలు ఇబ్బంది పడ్డారని, అందరికీ న్యాయం చేస్తామని ఎమ్మెల్యే రాము చెప్పారు. గుంటూరు కిడ్నీ ర్యాకెట్ కేసులో 2 అరెస్ట్ చేశారు పోలీసులు. మరో మధ్యవర్తి వెంకట్ కోసం గాలిస్తున్నామన్నారు. నిందితులు భాషా, సుబ్రహ్మణ్యంను జడ్జి ఎదుట హాజరుపరిచారు. ముచ్చుమరి బాలిక అత్యాచారం కేసులో కీలక విషయాలు వెల్లడించారు నంద్యాల ఎస్పీ ఆదిరాజు. 3 మైనర్లు బాలికపై అత్యాచారం జరిపి హత్య చేశారన్నారు. మృతదేహానికి రాళ్లు కట్టి రిజర్వాయర్లో పడేశారని చెప్పారు. డెడ్ బాడీ దొరికే వరకు గాలింపు చర్యలు కొనసాగుతాయని తెలిపారు.
తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన కుంటాల జలపాతం పరవళ్లు తొక్కుతుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో వరద నీరు పోటెత్తుతుంది. పాలనురుగులా జాలువారుతున్న ఈ జలపాతాన్ని చూసి పర్యాటకులు పరవశించిపోతున్నారు. జలపాతం వద్ద ఫారెస్ట్ వాచర్లతో భద్రతను ఏర్పాటు చేశారు అటవీ శాఖ అధికారులు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో నారాయణపూర్ రిజర్వాయర్ కు వరద ప్రవాహం పెరిగింది. ఇన్ఫ్లో 20,994 క్యూసెక్కులుండగా అవుట్ఫ్లో 90,000 క్యూసెక్కులుగా ఉంది. నారాయణపూర్ ప్రస్తుత నీటి మట్టం 23 టీఎంసీలకు చేరింది. ఆల్మట్టి నారాయణపూర్ డ్యాంల నుంచి నీటి విడుదల కొనసాగుతుండటంతో జూరాల ప్రాజెక్టుకి వరద పెరుగుతుంది. ఇన్ఫ్లో 1950 క్యూసెక్కులుండగా అవుట్ఫ్లో 2,401 క్యూసెక్కులుగా నమోదవుతుంది. ప్రస్తుత నీటి నిల్వ 7 టీఎంసీలకు చేరింది. తుంగభద్ర జలాశయానికి వరద పెరిగింది. ఇన్ఫ్లో 27,390 క్యూసెక్కులుండగా అవుట్ఫ్లో 346 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుత నీటి మట్టం 1,608 అడుగులకు చేరింది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు పడడంతో ఇన్ఫ్లో పెరిగే అవకాశం ఉంది. నాగార్జున సాగర్ డ్యామ్ కి వరద ప్రవాహం కొనసాగుతుంది. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 503 అడుగులకు చేరింది. ఇన్ఫ్లో ఏం లేనప్పటికీ అవుట్ఫ్లో మాత్రం 601 క్యూసెక్కులుగా ఉంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షం కురవడంతో చలివాగు మానేరు వాగులకు వరద ప్రవాహం పెరిగింది. ఓదేదు గ్రామం మధ్య మానేరు వాగుపై నిర్మించిన తాత్కాలిక మట్టి రోడ్డు కొట్టుకుపోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. జమ్మూ కాశ్మీర్లోని దోడాలో ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ కాల్పుల్లో ఒక అధికారి సహా 4 జవాన్లు వీరమరణం పొందారు. దేశ అటవీ ప్రాంతంలో భద్రతా దళాల కూంబింగ్ కొనసాగుతుంది. దోడా ఎన్కౌంటర్ లో 4 జవాన్లు వీరమరణం పొందడంపై రాహుల్ గాంధీ స్పందించారు. ఈ ఘటనకు కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే జవాన్లు చనిపోయేవారు కాదన్నారు రాహుల్. కావేరీ జలాల నియంత్రణ సంస్థ సిఫార్సు చేసిన నీళ్లు విడుదల చేయకపోవడాన్ని తమిళనాడు ప్రభుత్వం ఖండించింది. నీళ్లు విడుదల చేయని పక్షంలో తాము న్యాయం కోసం మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని సీఎం స్టాలిన్ తెలిపారు. మరోవైపు కావేరీ జలాలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తిరుచిలో తమిళనాడు ఫార్మర్స్ అసోసియేషన్ సభ్యులు ఆందోళన చేపట్టారు. తిరుచి రైల్వే జంక్షన్ కి ర్యాలీగా తరలివచ్చి నిరసన తెలిపారు రైతులు. రాజస్థాన్లోని జైపూర్లో 2వ రోజు ఆక్రమణల తొలగింపు పనులు కొనసాగుతున్నాయి. జైపూర్లోని గోపాల్పురా బైపాస్ రోడ్డును ఆక్రమించి నిర్మాణాలను తొలగిస్తున్నారు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు. పోలీసు బందోబస్తు మధ్య జేసీబీల సహాయంతో ఈ స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. కేరళ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా పెరియార్ నది నీటి మట్టం పెరిగింది. ఎర్నాకుళం జిల్లా అలువాలోని మణప్పురం శ్రీ మహాదేవ ఆలయం పూర్తిగా వరదలో మునిగిపోయింది. తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నీలగిరి జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. కోయంబత్తూరుకి ఆరెంజ్ అలర్ట్, తిరుప్పూర్, దిండిగల్, తేని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. వర్షాలకు కావేరీ నది కూడా పోటెత్తింది. మధ్యప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా ఉజ్జయిన్లో రహదారులు జలమయమయ్యాయి. దీంతో మహాకాళేశ్వరుని దర్శనానికి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బాగుండాలంటూ పూజలు చేస్తున్నారు భారతీయులు. ఢిల్లీలోని బంగ్లాముఖి శాంతిపీఠంలో ట్రంప్ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ మహామృత్యుంజయ హోమం చేశారు.